నమస్తే తెలంగాణ ప్రజలకు. నేను అంబాల గీత కార్మిక సంఘ సొసైటీ అధ్యక్షుడిని, గౌడ సంఘం అధ్యక్షుడిని అయినా నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేది వరదాకా. అయితే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం పోతే ఇప్పుడు బీర్లాలే మన ఆలేరు నియోజకవర్గానికి బీర్లాలే. ఆయన మించిన వీరుడు లేడు. ఎందుకంటే మన ఆలేరు వాగుల నీళ్లు ఇడవాలంటే కేసీఆర్ సాబ్దారు చేయలే, జమాన రాజశేఖర్ సాబ్దారు చేయలే, రేవంత్ రెడ్డి చేయలే. ఇవాళ ఆలేరు వాగులో నీళ్ళు తెచ్చిందంటే వీరుడు, త్యాగం చేసే వీరుడు అంటే మన బీర్లాలే. అయితే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాలపూడి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఆలేరు వాగులు వస్తే అందరికి తెలంగాణ ప్రజలకు కొందరికి ఎక్కరొస్తాయని చెప్తే, అట్లా పోతే నీళ్ళు ఎక్కువ బిక్తాయి, ఈ సిసి రోడ్ల మీద పోతే పొక్కలు పెట్టి పంపించి రోడ్ల మీద పంపించి కేసీఆర్. కానీ అంతకంటే తేగమూర్తి అంటే ఇవాళ బీర్లాలే. అందుకని ప్రతి ఒక్క ప్రజలు గమనించండి, బీర్లాల గురించి మర్చిపోని విషయం ఇది. తరతరాలుగా బీర్లాలే నీళ్ళు మన వాగులో నీళ్ళు ఇచ్చిందంటే మన ఒక దేవుడు. ఇలా ఏ దేవుడిని కనకరించినా వర్షం కురవంటే కురవది, ఇలా వాన రమ్మంటే రాదు, ఇలా ఎండిపోతున్నట్టే ఓ నీళ్ళు పెట్టాడు, ఓ ట్యాంకి తెస్తే పారదు. ఇలా నీళ్ళు ఇడుతుంటే బీర్లాలే దేవుడు. ఆయన ఒక విష్ణునారాయణమూర్తి అన్నట్టు ఇప్పుడు మనకు. కానీ తరతరాలుగా మన ఆలేరు నియోజకవర్గాలు మాత్రం ఇక్కడ ఇప్పుడు మనది సోలిపేట నుంచి గంటిపేట మన వాగు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి మన వాగు పొడుగుతా ఆయన ఉన్నాడు. ఎక్కడ మన చిన్న పడిచాల పెద్ద పడిచాల వరకు ఆయనదే ఇప్పుడు మన వాగమ్మడి. కనుక మనం బీర్లాల మొత్తం తరతరాలుగా మర్చిపోకుండా ఆయనే బొగడాలి, ఆయనకి ఓటేయాలి, ఏ పాట వచ్చి ఆయన గెలిపించాలి. ఆయన కాళ్ళు కడిగి కన్నెదార పోసుకోవాలి. నేను మొత్తం ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిలో పోసుకుంటా. మీరు ఎవరేమనుకున్నా టీఆర్ఎస్లు ఎటో మాట్లాడుతాను చెప్పి బాగున్నా, కానీ బీర్లాలంత తేగమూర్తి లేడు. ఆయన ఒక వీరుడు. ఇప్పుడు వ్యవసాయదారులకు ఎండిపోయి అన్నమో రామచంద్ర అంటోళ్ళకు నోటితో నీళ్ళు తెచ్చి నోటే పోతుండు, తడిపిండు. ఆయనంత దేవుడు లేడు. ఏ పార్టీ పగ్గాలు పక్క పెట్టండి, బీర్లాలను మొక్కండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 1 అంటే బీర్లాలే. సీఎం రేవంత్ రెడ్డి సీఎం కంటే గొప్పోడు అంటే మనకు బీర్లాలే తప్ప వేరే లేరు. అందుకే మరీ చెప్తున్నా, బీర్లాలే మాత్రం నేను మర్చిపోను. నేనైతే ఇప్పుడు వ్యవసాయం చేయకుండా నా పిల్లలు చేసుకుంటారు, జనం బతుర్రు. అయినా బీర్లాలు నీళ్ళు తెచ్చి బతున్నట్టే వాడికి సంతోషం. జనం కోసం తెచ్చిండు. అయ్యా మన బీర్లాలను ఎప్పుడైనా మొక్కాలి, ఎప్పుడైనా మండమట ఆయన కాళ్ళకు మొక్కుతా. నేను ఆయన కాళ్ళు కాడికి కన్నదర పోసుకుంటా, ఆయన దండం పెడతా, ఆయన ఎప్పుడైనా ఆయన రుణపడి ఉంటా. మీరందరూ గమనించండి, ప్రతి ఒక్క గమనించుకొని. ఇంత త్యాగం చేసే ఎమ్మెల్యే ఎవరు లేరు మన దిక్కు. ఈయనంత త్యాగం చేసే ఎమ్మెల్యే లేరు. ఈయనంత నీళ్ళు మన ఆలేరు వాగులు ఇచ్చిన మునగాలు లేడు ఓడు. అదంతా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నాడు మీరు గమనించుకోరి. నేను ఏ రకంగా చెప్తాను, మన గురించి చెప్తాను, మంది గురించి చెప్పి వినండి. రైట్.